మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత ప్రభుత్వం తీరుపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. తిరుమల లడ్డూలను అపవిత్రం చేస్తారని చెబుతూనే సంచలన కామెంట్స్ చేశారు. తిరుమల లడ్డూలు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని వ్యాఖ్యానించారు. లడ్డూ తయారీకి నాసిరకమైన సరుకులు వాడారన్నారు. నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ ను వాడినట్టు తెలిసిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని తెప్పించి లడ్డూ ప్రసాదం కోసం వాడుతున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గతంలో సరఫరా అయిన నెయ్యిలో నాణ్యత లేదని సురేందర్ రెడ్డి కమిటీ తేల్చింది. నాణ్యత లేని నెయ్యి వల్లే లడ్డూలపై భక్తులు ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. నాణ్యత లేని నెయ్యి సరఫరా చేసిన వారిని బ్లాక్ లిస్టులో పెట్టింది. లడ్డూ ప్రసాదంలో నాణ్యత పెంచేందుకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కు చెందిన నందిని నెయ్యిని కొనుగోలుకు టీటీడీ ఒప్పందం చేసుకుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ గతంలో 20 ఏళ్ల పాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యిని సరఫరా చేస్తుంది. వైసీపీ హయాంలో వీరిని తప్పించి వేరే కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్న సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. చెప్పండి, మరి తిరుపతిలో దామోదర్ చెప్పండి, మరి తిరుపతిలో శ్రీవారి లడ్డుకు సంబంధించి అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. అయితే తిరుమల లడ్డూలో కూడా నాసిరకమైన ప్రొడక్ట్స్ వాడడం వల్లే లడ్డు మారింది అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అఖిల, తిరుమల శ్రీవారికి ప్రసాదం లడ్డూ ప్రసాదం అత్యంత ఇష్టమైంది. భక్తులు ప్రపంచవ్యాప్తంగా లడ్డూ ప్రసాదాన్ని ఇష్టంగా తీసుకుంటారు. అదేవిధంగా స్వామివారి ప్రసాదంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా శ్రీవారి లడ్డూ ప్రసాదంపై అనేక వివాదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా గత వైసీపీ పాలనా కాలంలో ఏదైతే 20 సంవత్సరాల పాటు నెయ్యిని సరఫరా చేసిన కేఎంఎఫ్ నందిని నెయ్యిని కాదని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్కు సంబంధించిన ఉత్తరాది కంపెనీల నుంచి నెయ్యిని తెప్పించారు. ఈ నెయ్యి వల్ల క్వాలిటీ తగ్గిపోయింది. దీంతోపాటు లడ్డూ ప్రసాదంలో వాడే ముడి సరుకులు క్వాలిటీ కూడా తగ్గించడంతో పూర్తిగా లడ్డూ ప్రసాద నాణ్యత దెబ్బతిందని అప్పట్లో భక్తులు కూడా ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యంగా అన్న ప్రసాదంతో పాటు లడ్డూ ప్రసాద నాణ్యతను పెంచాలంటూ అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశాడు. ముఖ్యంగా ప్రమాణ స్వీకారానికి ముందే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయన ఈ విషయంలో అధికారులతో సమావేశమై ముందుగా లడ్డూ ప్రసాద నాణ్యతను, అదేవిధంగా అన్న ప్రసాద నాణ్యతను పెంచడమే కాకుండా భక్తులు క్యూ లైన్లో ఉన్న వారికి పూర్తి స్థాయిలో సౌకర్యాలు అందజేయాలి, అన్న ప్రసాదాలు ఏదైతే పాలు పంపిణీ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఈ సమయంలో ఎందుకు లడ్డూ ప్రసాద నాణ్యత తగ్గిందంటూ కొత్తగా వచ్చిన ఈవో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులైన ఆహార నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ముఖ్యంగా లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు డాల్డాను వాడడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడడం లేదంటూ తేల్చి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఏదైతే గతంలో ఉత్తరాది కంపెనీలు సరఫరా చేస్తున్నాయో ఆ కంపెనీలకు నోటీసులు జారీ చేశారు, నాణ్యమైన నెయ్యిని సరఫరా చేయమని. అయితే ఆ కంపెనీలో వాటిని పెడచెవిన పెట్టి యథావిధిగా తాము ఏదైతే టెండర్ వేశామో అప్పటి నుంచి ఎలాంటి నెయ్యిని సప్లై చేశారో అలాంటి నెయ్యిని సప్లై
చేయడంతో వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. మొత్తం 3 కంపెనీలు ఉత్తరాది నుంచి ఈ నెయ్యిని సరఫరా చేస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో 70% పైగా మధ్యప్రదేశ్ సంబంధించిన ఓ కంపెనీ సరఫరా చేసింది. అయితే పలుమార్లు తిప్పి పప్పినప్పటికీ వారు మాత్రం యథావిధిగా ఏదైతే నాణ్యత లేని నెయ్యిని డాల్డా కలిపిన నెయ్యిని వాడారంటూ అది విమర్శలు రావడము, ఆరోపణలు రావడం, అవి నిరూపితం కావడంతో ప్రస్తుతం ఏదైతే కర్ణాటకలోని నందిని నెయ్యిని మరోసారి తెప్పిస్తున్నారు. కేఎంఎఫ్ ఫెడరేషన్కి సంబంధించిన నందిని నెయ్యి ప్రస్తుతం లడ్డూ ప్రసాదంలో వాడుతున్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా కూటమి శాసనసభ్యుల సమావేశంలో సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఫ్యాట్కు సంబంధించి, అంటే నెయ్యి కాకుండా ఫ్యాట్ను కలిపారు, అది యానిమల్ ఫ్యాట్ అంటూ ఆయన మాట్లాడారు. ముఖ్యంగా వృక్ష సంబంధమైన ఫ్యాట్ కలిపారంటూ కూడా ఓ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏకంగా సీఎంఏ ఏదైతే యానిమల్ ఫ్యాట్ అని చెప్పడము, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో టీటీడీ విజిలెన్స్ నివేదిక కూడా ప్రాథమిక నివేదిక సీఎంకు చేరినట్లుంది. ఆ ప్రాథమిక నివేదికను చూసిన తర్వాతనే ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే దీన్ని తీవ్రంగా వైసీపీ శ్రేణులు ఖండించాయి. ముఖ్యంగా మనిషి అన్నవాడు దేవుడి విషయంలో ఇలా మాట్లాడంటూ తీవ్ర స్థాయిలో ఏదైతే మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఎక్స్లో ట్వీట్ చేశాడు. దీన్ని వైకాపా తన అధికారిక ఎక్స్లో కూడా ఉంచింది, అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఉంచిన పరిస్థితి. అయితే దీనికి సమాధానంగా టీడీపీ సీనియర్ నాయకుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమలను తీవ్ర స్థాయిలో నాశనం చేసిన మీరు మనుషులేనా, అసలు మీరు మనుషులు కాదంటూ ఆయన మరోసారి ధీటుగా సమాధానం చెప్పాడు. మొత్తం మీద తిరుమల లడ్డూ ప్రసాదం మరోసారి వివాదంగా మారింది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు లడ్డూ ప్రసాద నాణ్యత పెరిగిందని భక్తులు అంటున్నారో, అదేవిధంగా అన్న ప్రసాదంలో క్వాలిటీ కూడా పెరిగిందని భక్తులు చెప్తున్న పరిస్థితి. క్యూ లైన్లో కూడా పూర్తి స్థాయిలో అన్న ప్రసాదాలు, పానీయాలను పంపిణీ చేస్తున్నారు. మొత్తం మీద అయితే గత 5 సంవత్సరాల కాలంలో తిరుమల స్థాయిని దిగజార్చారు అని చెప్పడానికి సీఎం చంద్రబాబు నాయుడు ఈ విధంగా మాట్లాడి ఉంటారని కూడా అంటున్నారు. అయితే మొత్తం మీద ఈ విషయంలో తాము ఇలాంటి పనులు చేయలేదని చెప్పుకోవడానికి గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి ఎక్స్లో చంద్రబాబును ధీటుగా విమర్శించాడు. అయితే మొత్తం మీద అయితే లడ్డూకు పంపిణీ చేసిన నెయ్యిలో మాత్రం ఖచ్చితంగా కల్తీ జరిగిందనేది మాత్రం నిపుణులు తేల్చి చెప్పారు. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.